నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న సి బ్యాక్గ్రౌండ్ మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నాగచైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీ ఇది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న తండేల్కు శ్యామ్ దత్ సినిమాటోగ్రాఫర్. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా షూటింగ్ మందకొడిగా జరుగుతుండటంతో వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఈ ఏడాది డిసెంబర్ 20న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ అప్పుడు కూడా రామ్ చరణ్ గేమ్ చేంజర్, హాలీవుడ్ మూవీ ముఫాసా విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో తండేల్ను 2025 సంక్రాంతి సీజన్లో విడుదల చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలోనూ మేకర్స్ ఉన్నారని అంటున్నారు. అయితే అప్పుడు కూడా తండేల్ 4-5 పెద్ద సినిమాలతో ఇది పోటీ పడాల్సి ఉంటుంది. ఎంత గొప్ప కథ అయినా, ఎంత భారీగా తీసిన పెద్ద హీరోల చిత్రాలతో తండేల్ ఏ మేరకు పోటీ పడుతుందనే అనుమానాలు లేకపోలేదు. దాంతో దీని విడుదల తేదీ డోలాయమానంలో ఉన్నట్టు తెలుస్తోంది. సుధీర్ బాబు హీరోగా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా మా నాన్న సూపర్ హీరో. ఇటీవలే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ను కలుగజేసింది. తాజాగా మేకర్స్ ఈ మూవీలోని నాన్న సాంగ్ను రిలీజ్ చేశారు. ప్రతి కొడుకు తన తండ్రికి హార్ట్ఫుల్గా రాసే ప్రేమలేఖ తరహాలో ఈ పాట సాగింది. జైకృష్ణ స్వరాలందించిన ఈ పాటను లక్ష్మీ ప్రియాంక రాశారు. దీనిని నజీరుద్దీన్ పాడారు. ఈ పాటకు రాజు సుందరం అద్భుతమైన కొరియోగ్రఫీని అందించారు. ఈ నాన్న పాటలో సుధీర్ బాబు కూల్గా కనిపిస్తే, ఎరోగెంట్ ఫాదర్గా షయాజీ షిండే నటించారు. తండ్రి కొడుకుల బాండింగ్కు ఈ పాట ఒక ట్రిబ్యూట్గా నిలిచింది. ఆర్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సాయి చందర్, రాజు సుందరం, శశాంక్, ఆమని అన్నీ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాను అక్టోబర్ 11న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత సునీల్ బుల్స్ తెలిపారు. అర్థవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు సుహాస్. రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ప్రసన్న వదనం వంటి చిత్రాలతో జనాలను ఆకట్టుకున్న సుహాస్ తాజా చిత్రం గొర్రె పురాణం ఈ నెల 20న విడుదల కావాల్సి ఉంది. అయితే దీనిని ఒకరోజు ఆలస్యంగా రిలీజ్ చేయబోతున్నారు. నైజాంలో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఈ గ్రామంలో గొర్రె కారణంగా 2 మతాల మధ్య ఎలా చిచ్చురేగింది, దానిని ఎలా చల్లార్చారు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. సుహాస్తో పాటు పోసాని కృష్ణమురళి, రఘు కీలక పాత్రలు పోషించారు. బాబీ దర్శకత్వంలో ప్రవీణ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు పవన్ సిహెచ్ సంగీతం సమకూర్చారు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన సింగిల్ థియేటర్లో 20, 21, 22 తేదీల్లో అక్కినేని నాగేశ్వరరావు సినిమాలను ఉచితంగా ప్రదర్శించబోతున్నారు. ఇందులో దేవదాసు, భార్యాభర్తలు, డాక్టర్ చక్రవర్తి, సుడిగుండాలు, ప్రేమనగర్, ప్రేమాభిషేకం, మనం చిత్రాలు ఉన్నాయి. అలానే అక్కినేని శత జయంతిని పురస్కరించుకుని నాగేశ్వరరావు కుటుంబ సభ్యులంతా హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆర్కే సినీప్లెక్స్లో జరగబోతున్న దేవదాస్ 4K మూవీ స్క్రీనింగ్కు హాజరు కాబోతున్నారు. అక్కడే అక్కినేని శత జయంతి దినోత్సవ ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నివాసంలో జరిగిన గణపతి పూజకు ఇటీవల హాజరయ్యారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలానే ఎప్పటి మాదిరిగానే సల్మాన్ ఖాన్ తన ఇంటిలోనూ గణేష్ చతుర్థిని ఘనంగా జరుపుకున్నాడు. సల్మాన్ ఖాన్ ఇంట్లో జరిగిన ఈ పూజకు సోహైల్ ఖాన్ కుమారులు నిర్వాన్, యహాన్, అర్బాజ్ ఖాన్ కొడుకు అర్హాన్, అల్విరా, ఆమె కుమార్తె అలీజ్, కొడుకు అయాన్ కూడా హాజరయ్యారు. తమ వినాయకుడి నిమజ్జన కార్యక్రమం వీడియోను సల్మాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది.